యా హాయ్ హలో అందరికీ నమస్తే. నేను పురుషోత్తముడు మూవీ చూసాను ఇప్పుడే. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్. యాక్చువల్ అందరూ జూనియర్ రాజ్ తరుణ్ అంటారు నన్ను. యా థ్యాంక్ యూ. అండ్ పురుషోత్తముడు మూవీ 1లో చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలి, రామ్ భీమన్న గారి గురించి. రామ్ భీమన్న గారు అసలు 2 కూడా అండి, ప్రతి ఒక్కరిని డైరెక్షన్ని ప్రతి ఒక్క డైరెక్టర్ని లోపల నింపుకొని అట్లాంటి ప్రతి ఒక్కటి విజువలైజేషన్ అన్నది చూపించిండు తెరపైన. చాలా బాగా అనిపించింది. రాజ్ తరుణ్ భయ్యకు మంచి కెరీర్లో ఒక హిట్ పడ్డదని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్కటి ఉంది సీన్, అంటే కామెడీ టైమింగ్ ఉంది. బ్రహ్మానందం గారితో, బ్రహ్మాజీ గారితో, ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఒక సినిమా అనేది హైప్ పెంచిండు. లాస్ట్లో ఒక 10-5 మినిట్స్ ఉంటాడు. సో ప్రతి ఒక్కరి మూవీ అంటే తన రోల్ అనేది దాన్ని జస్టిఫైడ్ చేసిందని చెప్పొచ్చు మూవీలో. బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఒక అంటే ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అవుతున్నా అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక ఆయన కెరీర్లో పోలీస్ స్టోరీలో రిటైర్మెంట్ అవుతున్నా అనే కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపించింది. బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ స్టోరీ ఏంటంటే రైతుల గురించి సొసైటీకి చెప్పాల్సిన చాలా ఉంది. ఎక్కడో దూరంలో ఉన్న చాలా పల్లెటూరు రైతులు వాళ్ళ కష్టార్జితం సిటీకి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి స్ట్రగుల్ అవుతూ ఉంటే వచ్చేది పైన ఈ వ్యాపారులు డబ్బు తింటున్నారు. అట్లాంటి ఏంటంటే ఒక గిట్టుబాటు ధర కావాలి రైతులకి అని ఒక పైనుండి ఢిల్లీ నుండి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతులకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన మూవీ ఇది. రైతుల గురించి మూవీ చాలా బాగుంది. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5.5. యాజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్ గారు. ఉంటుంది ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. అలాంటి లవ్ స్టోరీ సినిమా కెరీర్ మీద అస్సలు పడదని చెప్పొచ్చు. ప్రతి హీరోయిన్తో యాక్ట్ చేసిన వాడు లవ్ అఫేర్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు. సో అది అలాంటివన్నీ రూమర్స్ అని చెప్పొచ్చు. రాముడు మంచి బాలుడు ఒకప్పుడు నాన్న మాట విని అడవుల్లోకి వెళ్తాడు. ఈ రాముడు, ఈ పురుషోత్తముడు నాన్న సంబంధించిన ఒక సన్నివేశంలో తనకు ఒక సీటు సంపాదించుకునే సన్నివేశంలో ఒక మెయిన్ పాత్రలో కూర్చోవాల్సిన కంపెనీకి సంబంధించిన CEO పాత్రలో కూర్చోవాల్సిన సన్నివేశంలో అతన్ని ఒక 100 days బయటకు వెళ్ళిపోవాలంటారు. ఎవరికి తెలియకుండా బతకాలని ఒక టార్గెట్ పెట్టేస్తారు. అలా వెళ్ళి సక్సెస్ అయ్యి వస్తాడు అనమాట. చాలా అంటే చాలా బాగా మంచిది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము. రాజ్ తరుణ్ కొంచెం బయట కొంచెం ఇష్యూ జరుగుతున్నాయి. ఆ ఇష్యూ గురించి సినిమా థియేటర్లో ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ఓన్లీ సినిమాలో లీనమైపోయి ఉన్నారు. పురుషులలో ఉత్తముడు నిజంగా పురుషోత్తముడు. రాజ్ తరుణ్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందంటే ఇదే కనుక ఒక మహేష్ బాబుకో ఒక ఎన్టీఆర్కో పడి ఉంటే సినిమా ఐమాక్స్ అవతల రోడ్డు బ్లాక్ అయిపోయి ఉండేది. రాజ్ తరుణ్ మాత్రం మంచి సక్సెస్ తీసుకున్నాడు. సినిమాకు కావాల్సిన కామెడీ ఉన్నది. బ్రహ్మానందం గారు వచ్చినప్పుడైతే అల్లరి చేస్తారు. బ్రహ్మానందం గారు పోలీస్ స్టేషన్లో కుర్చీ తీసుకొని మాట్లాడి కొడతారు, ఒక డైలాగ్ కొడతాడు రచ్చ అని థియేటర్లో. అలాగే 2 కమెడియన్లు కూడా ఉన్నారు. చాలా బాగా అనిపించేస్తుంది. ప్రకాష్ రాజ్ గారి పాత్ర కూడా ఎండింగ్లో వచ్చినా కానీ చాలా బాగుంటుంది. అలాగే రాజ్ తరుణ్ గారి శర్మ అనే ఉంటాడు. ఆయన అజయ్ శర్మ ఏదో ఉన్నారు. అజయ్ శర్మ ఎవరు ఆయన ఎవరు మన అలవైకుంఠపురంలో హీరో తండ్రి ఉంటాడుగా, ఆయన పాత్ర ఆయనదైతే సూపర్ అనిపించేస్తుంది. సినిమాలో రమేష్ గారు ఉన్నారు. చిన్న విలనిజం చూపిస్తుంది. ఎండింగ్ వచ్చారు ఆమె కూడా మారిపోతుంది. నిజంగా ఏ పాత్రను కూడా తీసివేసినట్టు లేదు. ప్రతి పాత్ర చాలా అద్భుతంగా అనిపిస్తుంది. రాజ్ తరుణ్కు బయట ఎన్ని ఇష్యూలు ఉన్నా కానీ సినిమాను మాత్రం బ్లాక్ బస్టర్ చేశారు అభిమానులు. చాలా బాగా నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీలో వచ్చి చూడండి భయ్య, ఒక్క వైలెన్స్ లేదు, కావాలని బూతులు లేవు, మస్తు అనిపించింది. హీరోయిన్ కూడా చాలా క్యూట్గా చూపిస్తారు. పల్లెటూరు వాతావరణంలో ప్రకృతి వాతావరణం చూపించారు. మంచిగా అనిపించేస్తుంది. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమా నేనైతే 100% డ్యామ్ షూర్ చెప్పగలుగుతాను. ఫ్యామిలీతో వెళ్ళేసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడవలసిన మూవీ. రాజ్ తరుణ్ గారి మీద వస్తున్నటువంటి కాంట్రవర్సీకి సినిమా ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందని మీరు అనుకుంటున్నారా? రాజ్ తరుణ్ పైన వచ్చే కాంట్రవర్సీలు దయచేసి సినిమాలో కంటపెట్టద్దండి. అదే ఇదే. కాకపోతే సినిమాలో అందరు చూసేసి మంచి రివ్యూ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలానే రాజ్ తరుణ్కి కూడా పాప ఆయన ఏదో అనుకోని సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏమో అనుకోకూడదు. మనకు తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు. సో సినిమాకి దీనికి పొంతన పెట్టకండి ప్లీజ్. అంటే టైటిల్ పురుషోత్తముడు కదా, సో రాజ్ తరుణ్ గారితో మీరు వర్క్ చేశారు కాబట్టి ఆయన గురించి పర్సనల్గా ఏం చెప్తారు? గుడ్ పర్సన్ అంతవరకు చెప్పగలుగుతాను. హీస్ గుడ్ యాక్టర్. సో ఈ సినిమా ఆడియన్స్కి అంటే ఏం మెసేజ్ ఇద్దామని? అంటే ఇది రైతుల కోసం అండి. ఇది రైతులు ఒక మార్కెట్లో ఇప్పుడు కరెక్ట్ మనము 2 years సంవత్సరం కిందనో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పూల గురించి ఒక టాపిక్ మాట్లాడారు. సో దీంట్లో కూడా పూల గురించే ఉంది సినిమా. సో మీరు చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. రాజ్ తరుణ్ హీరో గారి కెరియర్లో ఇది మంచి పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే సోలోగా హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అవుతుంది రాజ్ తరుణ్ గారికి. ఎగ్జాక్ట్లీ ఇది కథ పరంగా కానీ రాజ్ తరుణ్ గోపి సుందర్ గారు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. డైరెక్టర్ గారు అసలు కథను బాగా వెళ్ళాడు. సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. కాంట్రవర్సీ వచ్చింది కదా, ఫైనల్గా ఏం చెప్తారు దాని మీద ఆడియన్స్కి? కాంట్రవర్సీకి సినిమాకి సంబంధం లేదండి. సినిమా చూసేవాళ్ళు సినిమా చూడండి, మంచి రివ్యూ ఇవ్వండి.
బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది అంతవరకు. థ్యాంక్ యూ ఉందన్న సినిమా. ఇప్పుడే పురుషోత్తముడు చూశానండి, చాలా బాగుంది మూవీ. నైస్ మూవీ. యాక్చువల్గా సినిమా వచ్చేసి రైతుల గురించి, పూల రైతుల గురించి అదిని, కానీ యాక్చువల్గా మన ఏదో మెసేజ్లు ఇస్తున్నట్టు, ఏదో క్లాసులు బిగుతున్నట్టు లేకుండా స్టోరీని, ఎంటర్టైన్మెంట్ని బాగా బ్లెండ్ చేశారు డైరెక్టర్ గారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. రాస్తరుణ్ మీద వస్తున్నటువంటి కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే కదా మీడియాలో గత కొన్ని వారాలుగా. సో దాని గురించి ఏం చెప్తారన్న? యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కూడా అదే మైండ్లో పెట్టిన వచ్చే సినిమాకి. ఆ ఇంపాక్ట్తోనే వచ్చాను నేను కూడా సినిమాకి రావడం. బయట జరుగుతున్నాయి ఎలా ఉంటుంది ఏంటో అని. బట్ వన్స్ ఒకసారి మూవీ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక స్టోరీలోకి తీసుకెళ్ళిపోయారు డైరెక్టర్ గారు. మనకి బయట ఆ క్యారెక్టర్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలు ఇంపాక్ట్ కానీ అసలు ఏమాత్రం లేకుండా మన స్టోరీలో తీసుకెళ్ళారు. అది అక్కడ డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారండి. యాక్చువల్లీ క్యారెక్టర్లో తీసుకెళ్ళిపోయారు తప్ప మన సినిమాతో ట్రావెల్ అవుతుంది తప్ప బయట ఇష్యూస్ కానీ ఏం మనకి మైండ్లోకి రావు. అంటే మామూలుగా రాస్తరుణ్ గారికి మార్కెట్ పడిపోయింది, సినిమాలు హిట్లు లేవు, అది ఇది అని చెప్పేసి బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమా, పైగా కాంట్రవర్సీ మధ్యలో వస్తున్నటువంటి ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా చూపించబోతుందంటే? యాక్చువల్గా నేను చాలా లో ఎక్స్పెక్టేషన్లో వచ్చాను. మీరు అన్నట్టు ఇందాక బయట జరుగుతున్న ఏ మైండ్లో పెట్టుకొచ్చా. బట్ ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా గోపి సుందర్ గారు, మన గీతా గోవిందం తర్వాత నాకు మంచి సాంగ్స్ అనిపించినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన సినిమా బాగుంది. నైస్ క్లీన్ హిట్ క్లీన్ హిట్ అని చెప్పచ్చు. అసలు